ఈ వీడియోలో మనం టెక్స్ట్ విజెట్స్ గురించి చెప్పుకుంటాం. ఆ, ఈ వీడియోలో మనం చెప్పుకుంది ఏంటంటే టెక్స్ట్ విజెట్. అసలు టెక్స్ట్ విజెట్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం, ఏంటి అని తెలుసుకుందాం. ఓకే. వాట్ ఇస్ ద టెక్స్ట్ విజెట్? ఇప్పుడు మీరు స్క్రీన్ లో చూస్తే ఆ, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మహేష్ ఐటీ సొల్యూషన్ పైన ఉంది. ఇక్కడ హలో పట్టారు మహేష్ ఐటీ సొల్యూషన్ ఉంది ఇక్కడ. అవును. అంటే ఏంటి, జస్ట్ మనం రీడ్ చేస్తున్నాం. అంటే ఒక టెక్స్ట్ ని మనం స్క్రీన్ పైన రీడ్ చేస్తున్నాం, అంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. అలాంటి ఏదైనా డిస్ప్లే చేయాలి అంటే మనం టెక్స్ట్ విడ్జెట్ ని తీసుకుంటాం. అసలు టెక్స్ట్ విడ్జెట్ ఏంటి, అసలు చూడండి ఎలా ఆ టెక్స్ట్ విడ్జెట్ ఎలా వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టైటిల్ ఉంది ఇక్కడ. టైటిల్ ఇక్కడ యాప్ బార్ లో టైటిల్ ఉంది. ఈ డబుల్ కొటేషన్, ట్రిపుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్ ఏ స్ట్రింగ్ ని మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో అన్ని మనం టెక్స్ట్ విడ్జెట్ లో ర్యాప్ చేస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, టెక్స్ట్ విడ్జెట్. ఇది వచ్చి ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ అనిపించింది. ఇక్కడ చూస్తే వెల్కమ్ టు మహేష్ ఐటీ సొల్యూషన్ అని ఉంది ఇక్కడ సెంటర్ లో. అంటే ఇది కూడా టెక్స్ట్ విడ్జెట్. అంటే ఏదైతే స్ట్రింగ్ ని మనం స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలనుకుంటే మనం టెక్స్ట్ విడ్జెట్ ని తీసుకుంటాం. టెక్స్ట్ విడ్జెట్ లో ప్రాపర్టీస్ ఉంటాయి. టెక్స్ట్ విడ్జెట్ లో కొన్ని ప్రాపర్టీ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ టైప్. మీకు చెప్పే ఆల్రెడీగా ఇది ఒక కన్స్ట్రక్టర్ లో ఉన్న ప్రాపర్టీస్ అని పాస్ చేస్తాం. డిఫాల్ట్ ప్రాపర్టీ డేటా. అంటే మనం ఇక్కడ ప్రాపర్టీ నేమ్ యూజ్ చేయము. డిఫాల్ట్ గా మనం ఏం పాస్ చేయాలనుకుంటున్నాం డైరెక్ట్ గా పాస్ చేయొచ్చు. ఆఫ్టర్ దట్ మనం డిస్క్రిప్షన్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వన్ బై వన్. ఓకే. ఆఫ్టర్ దిస్ ఇక్కడ చూస్తే టెక్స్ట్ స్టైల్ అని ఉంటుంది. ఓకే. ఇక్కడ చూస్తే ఆ ఇప్పుడు ప్రీవియస్లీ ఇక్కడ హలో ఫ్లటర్ అని ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా స్మాల్ గా ఉంది. ఇక్కడ మీరు చూస్తే హలో ఫ్లటర్ అనేది చాలా స్మాల్ గా ఉంది. దాన్ని ఫాంట్ ఇంక్రీజ్ చేసి కలర్ అప్లై చేద్దాం. చేయాలంటే టెక్స్ట్ లో ప్రాపర్టీ ఉంది, దట్ ఈస్ స్టైల్ ప్రాపర్టీ. ఇక్కడ చూడండి, స్టైల్ ప్రాపర్టీ. ఈ స్టైల్ ప్రాపర్టీ ఏం చేస్తుంది, కలరు, ఫాంట్ సైజు, ఫాంట్ వెయిట్ అనేది మనకు అప్లై చేయొచ్చు. అంటే ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ లోపల ఒక ప్రాపర్టీ చూసారు, ఇక్కడ స్టైల్ అనే ఒక అనదర్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి మనం టెక్స్ట్ స్టైల్ అనేది ఇస్తాం. టెక్స్ట్ స్టైల్లో ఫాంట్ సైజ్ 24 ఇచ్చాను. ఫాంట్ వెయిట్ అనేది ఉంటది, బోల్డ్ అంటే 200, W100, W200, W300 ఉంటుంది. అది మీకు కోడింగ్ రాసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ కలర్ కూడా టెక్స్ట్ కి బ్లూ కలర్ ఇచ్చా. ఇలా స్టైల్ ఇవ్వడం వల్ల ప్రీవియస్ ఉన్న ఇలా ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ స్టైల్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా చేంజ్ అవుతుంది హలో ప్రొఫైల్. ఓకే. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ స్టైల్. ఫస్ట్ ప్రాపర్టీ డేటా. డేటా అనేది ఇన్పుట్ ఏదైతే డిస్ప్లే చేయాలో ఆ టెక్స్ట్ ఇస్తాము. రెండోది ఆ ఇన్పుట్ ఇచ్చిన టెక్స్ట్ ని ఫాంట్ సైజ్ పెంచాలంటే స్టైల్ అని వాడతాం. నెక్స్ట్ అనేది టెక్స్ట్ అలైన్. ఒక టెక్స్ట్ అనేది ఏ విధంగా అలైన్మెంట్ అవ్వాలి, అది లెఫ్ట్ లో అవ్వాలా, రైట్ లో అవ్వాలా, సెంటర్ అవ్వాలా, జస్టిఫై అవ్వాలనేది దిస్ ఈస్ ద టెక్స్ట్ అలైన్మెంట్ ఈస్ అనదర్ ప్రాపర్టీ. ఓకే. అండ్ దిస్ ఈస్ ఎగ్జాంపుల్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హలో ఫ్లటర్ అనేది ఫస్ట్, తర్వాత టెక్స్ట్ అలైన్ అనేది ఇంకొక ప్రాపర్టీ. ప్రాపర్టీలో సెంటర్ ఇచ్చి అప్పుడు టెక్స్ట్ అనేది మనకు సెంటర్ గా వచ్చింది. అండ్ టెక్స్ట్ డైరెక్షన్, లెఫ్ట్ టు రైట్ కావాలా, రైట్ టు లెఫ్ట్ కావాలా అనేది ఉంటుంది డైరెక్షన్. బేసికల్లీ ఈ టెక్స్ట్ డైరెక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకు ఉర్దూ లాంగ్వేజ్ లో ఎలా అయితే మనకైతే లెఫ్ట్ టు రైట్ చదువుతాం, బట్ రైట్ టు లెఫ్ట్ అనేది ఇది ఎప్పుడు అప్లై అవుతుంది అంటే మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఉర్దూ లాంగ్వేజ్ అలాంటి ఏమైనా లోకలైజేషన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఈ టెక్స్ట్ డైరెక్షన్ మనం రైట్ టు లెఫ్ట్ అవ్వాలి. ఓకే. దట్ కేస్ వీ కెన్ యూజ్ ద రైట్ టు లెఫ్ట్ టెక్స్ట్ డైరెక్షన్. ఇంక ఇక్కడ చూస్తే సాఫ్ట్ ర్యాప్ అని ఉంది ఇక్కడ. సో డిపెండ్ వెదర్ ఇక్కడ మనకి ఎందుకంటే ఇది వాడతాం అంటే ఇక్కడ సాఫ్ట్ ర్యాప్ అంటే ఏంటంటే ఇప్పుడు కంటెంట్ చాలా ఉంది, ఇక్కడ కంటెంట్ చాలా ఉంది, డిస్ప్లే అవ్వలేదు ఎందుకంటే ఫాల్స్ ఇచ్చారు. సో ఇఫ్ ఈజ్ ట్రూ ఇచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇట్స్ ఫిట్ విత్ ఇన్ ద స్క్రీన్ లోపల పర్టికులర్ లెటర్ అనేది అప్డేట్ అవుతుంది. అది అబ్జర్వ్ చేసి చూద్దాం, అవుట్పుట్ లో చూద్దాం సాఫ్ట్ ర్యాప్ ఇచ్చేసి. ఓకే. అండ్ ఓవర్ ల్యాప్ లో మనకి లిప్స్, ఫెయిడ్, విజిబుల్ అనేది అదర్ ఆప్షన్ ఉంటాయి. ఓకే. స్క్రీన్ విజిబుల్ ఎలా చూపించాలి ఏంటి అనేది దిస్ ఇస్ ఓవర్ ల్యాప్ అనేది అనదర్ ఫీచర్. సో హియర్ దిస్ ఇస్
ఇక్కడ ఓవర్లాప్ లో ఎలిప్స్ ఇస్తున్నప్పుడు డాట్ డాట్ అనేది లాస్ట్ వచ్చింది, ఎందుకంటే ఇది ఒక లైన్ లో ఉంది, ఈ హైట్ కి ఇది ఫిట్ అవ్వలేదంట, ఈ విత్ కి ఫిట్ అవునప్పుడు సో లాస్ట్ లో డాట్ డాట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు అనదర్ ప్రాపర్టీ మ్యాక్స్ లైన్ అంటే ఇన్ని లైన్స్ ఉండాలి టెక్స్ట్. సో మనకి ఇనిషియల్ గా ఈ మాత్రం ఉండదు, సో మనం బేస్డ్ ఆన్ టెక్స్ట్ అనేది ఒక లైనే ఉంటుంది ఇనిషియల్ గా మ్యాక్స్ లైన్ అనేది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మ్యాక్స్ లైన్ ని 2 ఇచ్చామంటే 2 వస్తుంది. అదే మ్యాక్స్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఫర్ ద టెక్స్ట్, ఇది మ్యాక్స్ అంటే ఇఫ్ నల్ ద టెక్స్ట్ కెన్ యూజ్ అన్ అన్లిమిటెడ్ నెంబర్. ఓకే, అంటే అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ అంటే ఇక్కడ మ్యాక్స్ అనేది ఇనిషియల్ గా ఒకటే ఉంటది, అంటే టెక్స్ట్ ఒకటే ఉంటుంది. బట్ నల్ అని ఇచ్చాం అనుకోండి, ఆటోమేటిక్ గా ఎంత టెక్స్ట్ ఉందో అంత టెక్స్ట్ పేరెంట్ విత్ లో సెట్ అయిపోతుంది. దట్ ఈస్ ద మ్యాక్స్ మిడిల్ ఇస్ అనదర్ ప్రాపర్టీ. అండ్ దిస్ ఈస్ అ టెక్స్ట్ స్కేల్ ఫ్యాక్టర్, అంటే మనం ఫిక్స్ అంటే ఇంకా 1.5 జనరల్లీ 1 ఉంటుంది ఫాంట్ సైజ్ ఆఫ్ ది టెక్స్ట్. ఇప్పుడు మనకి ఎందుకంటే ఇప్పుడు మన ఐఫోన్ లో ఉంటుంది స్కేల్ ఫ్యాక్టర్ చేంజ్ చేసుకోవచ్చు త్రూ అవుట్ అప్లికేషన్ లో. ఒక దగ్గర మనం అంటే ఐఫోన్ సెట్టింగ్స్ లో స్కేల్ చేసుకోవచ్చు, ఎంత ఫాంట్ లో కనిపించాలి మొత్తం ఆల్ అప్లికేషన్ అనేది స్కేల్ ఫ్యాక్టర్. సో అలాగే మనం ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. స్టైల్, ఇది స్ట్రక్ స్టైల్, దిస్ ఈస్ ద మెయిన్ ప్రాపర్టీ. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద మెయిన్ ప్రాపర్టీ ఆఫ్ ది ప్రాపర్టీస్ అండ్ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూస్తే బ్యాక్గ్రౌండ్, ఫాంట్ వెయిట్, ఫాంట్ సైజ్, ఫాంట్ ఫ్యామిలీ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ఫాంట్ స్టైల్, లెటర్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్, షాడో, డెకరేషన్. సో దీస్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ది టెక్స్ట్ స్టైల్ ప్రాపర్టీ. ఇక్కడ మీరు చూస్తే సో దిస్ ఇస్ బేస్ ప్రాపర్టీ అండి. ఇప్పుడు వరకు చెప్తుందండి దిస్ ఇస్ ద బేస్ థింగ్ అనమాట. టెక్స్ట్ లో మనం ఎంతకన్నా ఎక్కువ ఏం చేయము, బట్ ఏదైతే స్లైడ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో 1 by 1 ప్రాపర్టీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. గో టు ద ఎడిటర్, లెట్స్ గో టు ఎడిటర్. దిస్ ఈస్ ద అవుట్పుట్ హలో వర్డ్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని కొన్ని ఇప్పుడు అప్లై చేద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? డేటా ప్రాపర్టీ. ఇక్కడ మీరు చూస్తే ద ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ ద డేటా ప్రాపర్టీ. ఓకే, డేటా ప్రాపర్టీ అంటే ఇక్కడ ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే మీరు చూడండి, ఇక్కడ మౌస్ ఓవర్ చేస్తే మీరు చెప్పండి ఇది కన్స్ట్రక్టర్ లో మనకి ఈ డేటా అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది ఈ ఆప్షనల్ ఫీల్డ్ ఆప్షన్ అంటే డెఫినెట్ గా మనకి డేటాని పాస్ చేయాలి. ఓకే, సో విత్ ఇన్ ద కర్లీ బ్రేసెస్ దీస్ ఆర్ ద ప్రాపర్టీ స్టైల్, స్ట్రక్ స్టైల్, టెక్స్ట్ ఎలిమెంట్, డైరెక్షన్, సాఫ్ట్ ర్యాప్, ఓవర్లాప్, మ్యాక్స్ లైన్, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దీనిలో మనం ఫస్ట్ డేటా గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. డేటా అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ డబుల్ కొటేషన్, ట్రిపుల్ కొటేషన్, సింగిల్ కొటేషన్ లో ఏదైతే టెక్స్ట్ ఇస్తామో అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మేము బేస్డ్ ఆన్ ది ఇలా వచ్చాం అనమాట. సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈస్ ద టెక్స్ట్ ఆటోమేటిక్ గా మనకి బేస్డ్ ఆన్ ది విత్, బేస్డ్ ఆన్ ది బేస్డ్ ఆన్ ది టెక్స్ట్ అనేది ఇక్కడ అప్లై అయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ ప్రాపర్టీ స్టైల్ ప్రాపర్టీ. ఓకే, దిస్ ఈస్ అనదర్ ప్రాపర్టీ టెక్స్ట్ స్టైల్. ఓకే, సో టెక్స్ట్ స్టైల్లో ఏముంటుంది? ఇక అగైన్ మౌస్ ఓవర్ అని చేస్తే మనం అన్ని ప్రాపర్టీస్ మనం చూడొచ్చు, ఏది మనం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఒక మౌస్ ఓవర్ ఆన్ ది పర్టికులర్ క్లాస్, ఇక్కడ ఆల్ ప్రాపర్టీస్ మనకు విజిబుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్మాట్ ఫార్మాట్ చేస్తే లైన్ బై లైన్ నీట్గా వస్తుంది. ఓకే, టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజ్ పెంచడం. ఓకే, సో ఫాంట్ సైజ్ నేను 16 ఇస్తాను, కామా ఫాంట్. సో ఫాంట్ లో చాలా ఉంటాయి. ఫాంట్ ఫ్యామిలీ అనేది మనం లేటర్ క్లాస్ లో చెప్తున్నాం. అంటే ఇనీషియల్ గా రోబోతో ఉంటుంది ఫ్లటర్ కి ఫాంట్ ఫ్యామిలీ, బట్ మనం మన అప్లికేషన్ కి ఏదైతే స్పెసిఫై చేయాలనుకుంటున్నాం ఫాంట్ ఫ్యామిలీ నేమ్ ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఫాంట్ వెయిట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఫాంట్ వెయిట్ లో మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఫాంట్ వెయిట్ డాట్ అని పెడితే మనకి ప్రాపర్టీస్ వచ్చేసారా, 700, 800, 900, బోల్డ్, నార్మల్, ఇటాలిక్, ఇవన్నీ వచ్చాయి. అంటే అసలు 780, 280, 880 చెప్పుకోండి ఫస్ట్. ఇప్పుడు నేను ఏదో ఒక ప్రాపర్టీని ఇలా సెలెక్ట్ చేసి జస్ట్ జంప్ ఓవర్ టు ద ఇది క్లాస్, మనకు డిఫాల్ట్ క్లాస్ లో జంప్ అయ్యాను. ఇప్పుడు మీరు చూస్తే
అసలు ఏంటి అసలు ఫాంట్ వెయిట్ 100 అంటే ఏంటి? లీస్ట్ థిక్ అంటారు. 200 అంటే ఎక్స్ట్రా లైట్ అంటారు. 300 అంటే లైట్ అంటారు. 400 అంటే రెగ్యులర్ ప్లెయిన్ నార్మల్ వస్తుంది. 500 అంటే మీడియం. ఓకే, రోబోటో రెగ్యులర్ రోబోటో మీడియం రోబోటో సెమీ బోల్డ్ రోబోట్ ఎక్స్ట్రా బోల్డ్. అంటే రోబోట్ అనేది ఫాంట్ నేమ్, దిస్ ఈజ్ ఫాంట్ వెయిట్. ఓకే, ద ఫాంట్ వెయిట్ అప్లై చేసి ఫ్యామిలీ బట్టి ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. ఓకే, సో సెమీ బోల్డ్, బోల్డ్, ఎక్స్ట్రా బోల్డ్, ఇక్కడ 900 అంటే బ్లాక్ మోస్ట్ థిక్. ఎక్కడ డిఫాల్ట్ గా ఫాంట్ వెయిట్ అనేది నార్మల్ ఉంటుంది. అంటే ఇది నార్మల్ ఫాంట్ అంటే W400. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ దిస్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ ఫాంట్స్. ఇక్కడ చూస్తే W100 నుంచి 900 వరకు. సో ఇక్కడ మనకి ఫిగ్మాలో మనకి మనం ఫిగ్మా నుంచి డిజైన్ చేస్తాం కానీ ఈ ఫిగ్మాలో వాళ్ళు చెప్తారు ఈ టెక్స్ట్ ఏ ఫాంట్ లో ఉంటది ఏంటి అనేది ఉంటది. ఓకే, సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చూపిస్తాను ఫాంట్ ఎలా ఉంటుందో ఫిగ్మాలో. ఫిగ్మా స్క్రీన్ ఓపెన్ చేసి ఏదైనా ఒక టెక్స్ట్ ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ పేజ్ ఉంది, ఇప్పుడు లాగిన్ ఏ ఫాంట్ లో ఉందని ఇలా డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓకే, ఇక్కడ మీరు చూసారా టెక్స్ట్ మీద చేస్తే ఫాంట్ వెయిట్ 600 ఉంది. అంటే మనం ఆటోమేటిక్ గా బేస్డ్ ఆన్ ఈ ఫిగ్మా నుంచి మనం డిజైన్ చేస్తాం కాబట్టి ప్రీవియస్ క్లాస్ లో మీకు చెప్పాను ఫిగ్మా అంటే ఏంటి ఏంటి అనేది. ఓకే, సో ఇక్కడ చూస్తే ఈ లాగిన్ క్లిక్ చేస్తే ఆ లాగిన్ లో ఉన్న వెయిట్ ఎంత, దాని సైజ్ ఎంత ఎలా వస్తుంది చూసారా. సో ఇది ఫాంట్ వెయిట్ అంటారు, దీన్ని ఫాంట్ సైజ్ అంటారు, ఇది ఫాంట్ నేమ్. ఓకే, ఫిగ్ ట్రీ అండి ఫాంట్ నేమ్ అండి. సో అలైన్మెంట్ సెంటర్ ఉండాలా ఇవన్నీ ఈ టెక్స్ట్ యొక్క స్టైల్ ప్రాపర్టీ. ఓకే, టెక్స్ట్ యొక్క స్టైల్ ప్రాపర్టీ. ఇప్పుడు దీన్ని డెవ్ మోడ్ లో మార్చామనుకోండి, డెవ్ మోడ్ లో మారిస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సిఎస్ఎస్ ఫైల్ ఎక్స్టెన్షన్ కూడా మీకు రావచ్చు. ఓకే, ఐ థింక్ ఇట్స్ నాట్ ఎనబుల్ డెవ్ మోడ్ హియర్. ఓకే, ఇగ్నోర్ దట్ వన్. ఓకే, సో ఇప్పుడు అర్థమైంది కదా ఫాంట్ వెయిట్ ఎలాగ మన ఫిగ్మా నుంచి చూసి మనం అప్లై చేస్తాం. ఇప్పుడు ఫాంట్ వెయిట్ అనేది 600 అప్లై చేయాలంటే మన కోడ్ లోకి వెళ్ళి కోడ్ ద మెయిన్ డాటా W600. దట్స్ ఇట్. ఇప్పుడు మౌస్ ఓవర్ దిస్ ఇస్ W600. మౌస్ ఓవర్ చేస్తే దిస్ ఇస్ ద ఫాంట్ వెయిట్ ఎలా వచ్చింది, సెమీ బోల్డ్ అని. ఫాంట్ నేమ్ అనేది సెమీ బోల్డ్. ఇప్పుడు నేను ఇక్కడ 400 ఇస్తే మౌస్ ఓవర్ చేశాను అనుకోండి, ఫాంట్ వెయిట్ నార్మల్ రెగ్యులర్ ప్లెయిన్. మీరు లోపలికి చూడక్కర్లేదు, జస్ట్ ఇక్కడ రాసి అసలు ఫాంట్ వెయిట్ డబ్ల్యూ అంటే 500 అయితే మౌస్ ఓవర్ చేస్తే అది ఏది అనేది ఇక్కడ తెలుసుకుంటాం మనం. సో ఇక్కడ ఇది మీడియం, ఫాంట్ వెయిట్ మీడియం. ఓకే, దిస్ ఈస్ ద ఫాంట్ వెయిట్. సో ఫాంట్ వెయిట్ అనేది మన ఫిగ్మా నుంచి ఏ టెక్స్ట్ ఏ ఫాంట్ సైజు ఉన్నది మనం చూడవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫాంట్ వెయిట్ అప్లై అయింది, ఫాంట్ సైజ్ కూడా అప్లై అయింది. సో ఇప్పుడు ఫాంట్ వెయిట్ అనేది ఫాంట్ సైజ్ అనేది నేను 200 ఇచ్చి ఇక్కడ మీరు చూడండి, నేను ఎవ్రీ టైం ఫ్లటర్ రన్ చేయట్లేదు. చూడండి, ఎవ్రీ టైం రన్ చేయట్లేదు. ఇక్కడ మనం రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా రీఫ్రెష్ చేయాలి, కొత్తది హార్ట్ రీలోడ్ చేయాలి. ఓకే, హార్ట్ రీలోడ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనం చేసే చేంజెస్ అనేది స్క్రీన్ పైన విజిబుల్ ఉంటుంది. ఎవ్రీ టైం రన్ చేసి చూసిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ ఫాంట్ వెయిట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాపర్టీ స్టైల్లో కలర్. సో ఈ టెక్స్ట్ కలర్ మనం చేయొచ్చు, కలర్స్ కలర్స్ డాట్. అయితే ఇక్కడ కలర్స్ కూడా ఈ ఫ్రీ డిఫైన్డ్ గా వాడు మనం కొన్ని గ్రీన్ రెడ్ వైట్ వీడు ప్రొవైడ్ చేస్తాడు. ఓకే, సో ఇది డిఫాల్ట్ గా మనకి ఈ ఫ్లట్టర్ లో ఈ కలర్స్ వస్తాయి అన్నమాట డిఫాల్ట్ గా. ఓకే, బట్ మనం ఏం చేయాలి, ఈ కలర్ లో మనం అప్లై చేసిన కలర్ అనేది ఈ డిఫాల్ట్ కలర్ లో ఆప్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ అంటే గ్రీన్ వస్తుంది, బట్ గ్రీన్ అప్లై అయింది, బట్ మనం కొన్ని ఈ గ్రీన్ కాదు మనకు సెపరేట్ ఒక కలర్ ఉంది. సో ఆ కలర్ ని మనం చేయాలి అంటే కలర్స్ ఫ్రమ్ RGB అని ఉంటుంది. కలర్ ఫ్రమ్ RGB అంటే మనం ఆర్ అంటే ఈ ఈ కోడ్ ప్రతి కలర్ కు కోడ్ ఉంటుంది. ఇఫ్ నేను గూగుల్లోకి వెళ్ళి చూపిస్తాను మీకు కలర్ కోడ్స్. కలర్ కోర్స్ అని ఎలా ఉంటుంది అంటే ఇది ఒక సెపరేట్ వెబ్సైట్, నాట్ ఓన్లీ ఫర్ పర్టికులర్. నేను జస్ట్ గూగుల్లో కొడితే నాకు వస్తుంది, నేను శాంపుల్ కావాలంటే తీసుకుంటాను. సపోజ్ ఈ కలర్ అప్లై చేయాలంటే ఈ కలర్ యొక్క ఇది ఎక్స్ట్రా కలర్, ఇది RGB. ఇప్పుడు నేను ఈ RGBని కాపీ చేసి
ఈ కస్టమైజ్డ్ కలర్ ని అంటే ప్రీ డిఫైన్డ్ ఉన్న కలర్ కాకుండా నా కస్టమైజేషన్ కలర్ ఇలా అప్లై చేసి ఒపాసిటీ అనేది 0 to 1 ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను అప్లై చేశాను. జస్ట్ చూడండి అప్లై అయిపోయింది ఇక్కడ. అబ్జర్వ్ చేశారా? సో దిస్ ఈజ్ అప్లై అయిపోయింది. అంటే అంటే నేను ప్రీ డిఫైన్డ్ ఉన్న కలర్ కాకుండా కస్టమైజ్ కలర్ తీసుకున్నాను. బట్ ఈ కలర్ కోడ్ కూడా ఫిగ్మా నుంచి మనం తీసుకోవచ్చు. గో టు ద ఫిగ్మాలోకి వెళ్ళి మనం ఈ కలర్ అప్లై చేయాలనుకుంటాం, ఈ బ్లూ కలర్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మీరు చూడండి, అబ్జర్వ్ చేస్తే యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ కలర్ అనేది మీకు ఎక్స్ట్రాలో కావాలంటే ఎక్స్ట్రా కోడ్ వస్తుంది, ఆర్జీబీ కావాలంటే ఆర్జీబీ వస్తుంది. ఇప్పుడు ఇది కాపీ ఇలా చేసి కాపీ చేస్తాను, కాపీ చేసి కోడ్కి వచ్చి నేను అప్లై చేస్తాను. చూడండి, ఆర్జీబీ 74880. అప్లై అయిపోయిందా? సో దిస్ ఈస్ ద టెక్స్ట్ యొక్క ప్రాపర్టీ, స్టైల్, ఫాంట్ సైజ్, ఫాంట్ వెయిట్ అండ్ కలర్. మోస్ట్ ఆఫ్ ది ఇది వాడతాం. మనం ఇంకా ఏముందంటే లెటర్ స్పేసింగ్, అంటే లెటర్ లెటర్ స్పేసింగ్ అంటే ఒక్కొక్క లెటర్కి ఎంత స్పేస్ ఉండాలి అనేది ఇస్తాం. ఇక్కడ 2 ఇచ్చాడు, లెటర్ స్పేస్ అనేది 2 అనేది అప్లై ఉంటుంది. ఇక్కడ అప్లై ఉంటుంది 2 లెటర్స్. అండ్ 5 ఇచ్చాను అనుకోండి, చూడండి లెటర్ స్పేస్, ప్రతి లెటర్ మధ్య సమ్ స్పేస్ వస్తుంది. ఓకే, అండ్ వర్డ్ స్పేసింగ్ అని ఉంటుంది, అంటే ఒక్కొక్క వర్డ్ మధ్యన స్పేస్, ఒక్కొక్క వర్డ్ మధ్యన స్పేస్ కూడా ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి, ఇక్కడ వర్డ్, ఇప్పుడు లెటర్ స్పేసింగ్ నేను కామెంట్ పెట్టి జస్ట్ నేను కామెంట్ పెట్టాను. చూడండి ఇక్కడ ప్రతి వర్డ్ కి సమ్ స్పేస్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ వర్డ్, ఇది ఒక వర్డ్ స్పేస్ ఉందంటే అది వర్డ్ గా తీసుకోండి. ఎంత స్పేస్ తీసుకోండి, వర్డ్ స్పేసింగ్. వర్డ్ స్పేసింగ్ ఒక 20 ఇస్తే మీకు ఇంకా ఈజీగా చూడండి ఇక్కడ స్పేసింగ్. దిస్ ఈజ్ అ వర్డ్ స్పేసింగ్ అండ్ ఫాంట్ స్టైల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాంట్ సైజ్, లెటర్ స్పేసింగ్, వాటర్ స్పేసింగ్ వాడడం, ఫాంట్ సైజ్ వాడడం, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వాడలేదు. సో కలర్ వాడడం జస్ట్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తే ఏమవుతుంది చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ స్టార్ట్ అని రాసి నేను సపోజ్ బ్లాక్ పెట్టాను. సో ఇలా వచ్చింది బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ ది టెక్స్ట్. గ్రీన్ పెట్టాను, బ్యాక్గ్రౌండ్ కలర్. సో దిస్ ఈజ్ అప్లై ద బ్యాక్గ్రౌండ్ కలర్ టు ది టెక్స్ట్. దిస్ ఇస్ అప్లై టు ద బ్యాక్గ్రౌండ్ కలర్, అంటే టెక్స్ట్ ఎంతవరకు ఉంటుంది అంతవరకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా వస్తుంది. సో దిస్ ఈస్ ద సమ్, దిస్ ఈస్ ద రిగార్డింగ్ ద టెక్స్టైల్ ప్రాపర్టీ. అంటే ఈ టెక్స్ట్ కి మనం స్టైల్ ఇస్తున్నాం, జస్ట్ ఇక్కడ టెక్స్ట్ కి డేటా ఇచ్చాం అంతే. సో ఈ టెక్స్ట్ యొక్క స్టైల్ ఇవ్వాలనుకుంటే అగైన్ మనం స్టైల్ అనే ప్రాపర్టీలో టెక్స్టైల్ అప్లై చేయాలి. బట్ టెక్స్ట్ లోపల అదర్ ప్రాపర్టీ ఉంటాయి. ఇప్పుడు మనం ఇప్పటివరకు టెక్స్ట్ లోపల డేటా ఒకటి అప్లై చేసాం, ఓకే, స్టైల్ అప్లై చేసాం, టెక్స్ట్ అలైన్మెంట్, టెక్స్ట్ డైరెక్షన్ ఇవి అప్లై చేయలేదు, మ్యాక్స్ లైన్ ఏంటి ఇవన్నీ అప్లై చేస్తాం. సో అవుట్ సైడ్ ఆఫ్ ది టెక్స్ట్, సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇది ఒక ప్రాపర్టీ. సో ఫస్ట్ ఈ ప్రాపర్టీ అప్లై చేసాం, డేటా ప్రాపర్టీ అప్లై చేసాం, స్టైల్ ప్రాపర్టీ అప్లై చేసాం. ఇప్పుడు ఏంటంటే మ్యాక్స్ లైన్. సో మ్యాక్స్ లైన్ అనేది ఏముంటుంది ఇక్కడ డిఫాల్ట్, ఇక్కడ మౌస్ వాల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ an optional maximum number of lines for the text. ఇక్కడ చూస్తే సైడ్ మ్యాక్స్ లైన్ యొక్క డెఫినేషన్ ఇక్కడ మనకు వస్తుంది. ప్రతి స్టైల్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అసలు మ్యాక్స్ లైన్ అంటే ఏంటి ఇక్కడ వస్తుంది. టెక్స్ట్ విల్ నాట్ ర్యాప్, అదర్వైజ్ టెక్స్ట్ విల్ ర్యాప్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ది బాక్స్. సో మ్యాక్స్ లైన్ అనేది ఎన్ని లైన్స్ ఉండాలి అనేది చెప్పేది మ్యాక్స్ లైన్. ఓకే, సో నౌ ఇఫ్ ఐ గివ్ ద 1, ఒక లైన్ లో వస్తుంది చూడండి, ఇక్కడ ఓన్లీ ఒక లైన్ లో వస్తుంది. అంటే ఒక లైన్ లో టెక్స్ట్ కనిపించాలంటే ఒక లైన్ లో కనిపిస్తుంది. అదే నల్ ఇచ్చామనుకోండి, బేస్డ్ ఆన్ ది టెక్స్ట్ ఎంత ఉందో అంత డిస్ప్లే అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద టెక్స్ట్ యొక్క అదర్ ప్రాపర్టీ. బేస్డ్ ఆన్ ది టెక్స్ట్ ఇట్ విల్ ఇంక్రీజ్ అండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది వన్ ఆఫ్ ది ప్రాపర్టీ మ్యాక్స్ లైన్. స్టైల్ ప్రాపర్టీ చెప్పాం, డేటా ప్రాపర్టీ చెప్పాం. సో డైరెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి, యూ కెన్ యాడ్ ఎవ్రీథింగ్. So this is about text widget.